టీటీడీ మాజీ ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ మృతితో తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. పరకామణి కేసు పిటిషనర్ మాచర్ల శ్రీనివాసులు ఈ మేరకు తనకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీ, సిఐడి ఎస్పీని కోరారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ నేత భానుప్రకాష్ పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశానని ప్రచారం చేసుకోవడంపై శ్రీనివాసులు మండిపడుతున్నారు. పరకామణి కేసు హైకోర్టులో రిట్ పిటిషన్ను శ్రీవారి భక్తుడిగా తాను సొంత ఖర్చులతో పిటిషన్ వేశానని అన్నారు. ఈ కేసు పిటిషన్ వేసినప్పటి నుంచి తనపై 4 తప్పుడు కేసులు పెట్టారని, తన ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను గాయపరిచారని అన్నారు. పరకామణి కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను సిఐడికి అందించానని, తనకు ప్రభుత్వ ఖర్చులతో కూడిన భద్రత కల్పించాలని కోరుతున్న పిటిషనర్ మాచర్ల శ్రీనివాసులతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుమల పరకామణి కేసుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి మాచర్ల శ్రీనివాసులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సిఐడి విచారణ తిరుపతిలో కొనసాగుతున్న నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలి అంటూ తిరుపతి జిల్లా ఎస్పీతో పాటు సిఐడి అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. పరకామణి మాజీ ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలంటూ మాచర్ల శ్రీనివాస్ ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి, అసలు ఏం జరుగుతోంది, మీరు ఎందుకు సిఐడి ఎస్పీని కలిశారు, ఇటు తిరుపతి జిల్లా ఎస్పీని కలిశారు? పరకామణిలో జరిగిన దోపిడీపై హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశాను. పిటిషన్ వేసిన 8 నెలల తర్వాత అది లైన్లో లిస్టులోకి తెప్పించడానికి ఎంతో కష్టపడ్డాను. లిస్టులోకి రానికుండా చేశారు. దీని వెనకాల ఎవరుండారు? ఆ దొంగలకే దొంగల ముఠ ఎంత అవినీతి చేసి నా మీద తప్పుడు కేసులు పెట్టి ఈ కేసు వేసినప్పటి పలు రకాలుగా ఇబ్బందులు పెట్టి గురి అయ్యి మా కుటుంబానికి నాకు ప్రాణ హాని ఉందని గగ్గోలు పెట్టినా కూడా పట్టించుకోని ప్రభుత్వం అదే భానుప్రకాష్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా నటించి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ఆయనే తనే కేసేశానని చెప్పుకోవడంలో ఎంత విచిత్రమో, ఎంతగా రాజకీయ శ్రీవారి దేవుడి దగ్గర కుక్కలా నిల్చుకోనున్నాను, ఆయన దోపిడీని సహించను అన్న వ్యక్తి అబద్దాలు చెప్పి కేసు వేశానని చెప్పుకోవడం ఆ పరమాత్ముడు భగవంతుడికే వదిలేస్తున్నాను. దీని వెనుక అదే నేను వేసిన కేసుకు సంబంధించి గంజాయి స్మగ్లర్ అని చెప్పుకున్న భానుప్రకాష్ రెడ్డి చరిత్ర, గంజాయి డ్రగ్స్ తో వాళ్ళ కుటుంబంలో కాలేజీ నుంచి బయట వచ్చింది. నేను బట్టబయలు చేయమంటారా చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు? నీకు సవాల్ విసురుతున్నాను. దొంగేడుపులు ఏడ్చి పరకామణి కేసు నీకు సంబంధం లేకపోయినా నాకే సంబంధమని హైకోర్టుని మోసం చేసి తప్పు పట్టించి గన్మాన్ తెచ్చుకోవడం గొప్ప కాదు. దేవుడికి శ్రీవారి భక్తులకు జరుగుతున్న అన్యాయాన్ని సపోర్ట్ చేయాలా? అన్యాయాన్ని సపోర్ట్ చేయకుండా దాన్ని బ్లాక్మెయిల్ చేసి దోచుకోవడం ఆ ఘనత నీకే తెలుసు. నీకు సపోర్ట్ చేస్తున్న మేధావులకి నమస్కారం స్వామి. ఏడుకొండలవాడ మిమ్మల్ని క్షమించడు. ఆ దొంగ నాటకాలు ఆడే భానుప్రకాష్ రెడ్డి గారికి నమ్మకండి, ఆయన్ని పక్కన పెట్టండి. బీజేపీ నాయకులారా, ఇంత రాజకీయం చేస్తుంటే కేసు వేశాడని చెప్పుకోవడంలో ఆయన వెనక ఎవరుండారు? ఆయనకెందుకు సపోర్ట్ చేస్తున్నారు? ప్రస్తుతం మీరు ఏం కోరుతున్నారు? మీకు భద్రత విషయంలో ఏమని చెప్పున్నారు పోలీసులు? నిన్న అలిపిరి సిఐ గారిని కలిశాను. ఆయన స్పందించి తప్పకుండా నీకు భద్రత అయితే కల్పిస్తాము అని చెప్పి ఎస్పీ గారికి రెఫర్ చేశారు. ఎస్పీ గారిని కలిసేదానికి 2-3 సార్లు ప్రయత్నించాను. ఎస్పీ గారు అందుబాటులో లేకుండా పోవడం వల్ల అక్కడ నా వినతి పత్రాన్ని అక్కడ అందజేసి వచ్చేసాను. అదేలాగా సిఐడి ఆఫీసుకు పోయేసి కూడా సిఐడి వాళ్ళని కలిసి వినతి పత్రాన్ని అందజేస్తానని పోయేక్కడికి డీజీ గారు లేనందువల్ల అక్కడ డీజీ గారు వచ్చిన తర్వాత తిండి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వెనక్కి తిరిగి వచ్చేసాను. అయితే అందరికీ, డీజీ గారికి కానీ, సీఎం కానీ, గవర్నర్ కానీ నాకు రక్షణ కల్పించాలా? దీంట్లో సంబంధం లేని వ్యక్తికి రక్షణ కల్పించారు, చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి రక్షణ కల్పించారని నేనైతే గవర్నర్కి, సీఎం గారికి, డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి తిరుపతిలో ఈ యొక్క హైకోర్టు ఆదేశాలతో మీరు వేసినటువంటి పిటిషన్ పైన సిఐడి ప్రత్యేకంగా విచారణ చేపడుతోంది. తిరుపతిలో పద్మావతి కార్యాలయం వేదిక జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను ఏమైనా మీరు సిఐడికి ఇచ్చారా? అసలు ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై మిమ్మల్ని ఏమైనా విచారించారా? ఒకరి గురించి కానీ నన్ను సిఐడి అధికారులు ఏమి అడగలేదు. నన్ను పిలిచారు, ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది నువ్వు అని అడిగారు.
సార్ నేను ఈ మారిగా కేసు వేయాలని కష్టపడ్డాను సార్. నా పత్రికలో నేను రాశాను పరకామణి కేసు గురించి 100 కోట్ల కుంభకోణం అని తెలిసింది. నా దగ్గరకు ఉన్న 2-3 ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించాను. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ సిఐడి విచారణకు ఆదేశించిన తర్వాత బీజేపీ నేత సీసీ ఫుటేజ్ బయట పెట్టడం అంటే దాన్ని ఆధారాలు ఏ విధంగా చూడాలి? అంతవరకు అతను అందుకే దగ్గర పెట్టుకోవడం వెనక ఆంతర్యం ఏంటి? అది ఆయన మనస్సాక్షిగా వదిలేస్తున్నాను. ప్రతిదానికి పిల్లేసే మనిషి, హైకోర్టును ఆశ్రయించే మనిషి, ఈ పరకామణి కేసు విషయంలో అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయని 18 నెలల తర్వాత సీసీ ఫుటేజులు ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పిన మనిషి ఆ 18 నెలలకు ముందు ఏమయ్యాడు? పరకామణి పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో ప్రత్యక్షంగా పిలివేసినటువంటి తనకు ప్రాణభయం వెంటాడుతోంది, తనకు రక్షణ కల్పించాలంటూ మాచర్ల శ్రీనివాసులు పిటిషనర్ ఏదైతే పరకామణి హైకోర్టులో పరకామణి పైన జరిగినటువంటి అన్యాయం పైన పిటిషన్ దాఖలు చేసినటువంటి మాచర్ల శ్రీనివాసులు తనకు భద్రత కల్పించాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. కెమెరామన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.